హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమోర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే చాలా మంది మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు కదా. మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా కేవలం 50% వరకే వర్క్ అవుతున్నాయి. 50% మళ్ళీ మనము యథావిధిగా ఫుడ్ విషయంలో కావచ్చు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం కదా సార్. అంటే 100కి 99% మనకు మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది అని డాక్టర్స్ కూడా చెప్పరు. మన ఫుడ్ విషయంలో కూడా మనము జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా సార్. మరి బోన్స్ అసలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేయవచ్చు? Actually, it's a very good question, but I'll tell you one thing. You are talking about the modern doctors. Okay, modern medicine doctors talks about all this. But as far as naturopathy is concerned, it is not like that at all. It is entirely different. Okay, so akkada even though మీరు చూసారా లేదా తెలియదు, బట్ నేను నా అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను. ఈవెన్ దో యూ ఆర్ టేకింగ్ ఎనఫ్ కాల్షియం టాబ్లెట్స్ ఆన్ డైలీ బేసిస్లో ఒక్కొక్క టాబ్లెట్ మీరు రోజు వాడుతున్నారు. కాల్షియం టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు అంటారా? నేను చెప్తున్నా వినండి. యాక్చువల్లీ కాల్షియం టాబ్లెట్స్ మీరు వాడినా సరే కూడా తర్వాత మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ చూపిస్తుంది. ఎలాంటి పేషెంట్స్ నేను చూశాను. ఓకే, దెన్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ డైలీ ఫుడ్ అండ్ డైలీ కాల్షియం టాబ్లెట్, ఆ తర్వాత కూడా మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ చూపిస్తుంది అంటే వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ టేకింగ్ ద టాబ్లెట్? సో నా ఉద్దేశం ప్రకారంగా మెడిసిన్ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్స్ ఫర్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలు యాక్చువల్గా వీఆర్ లివింగ్ విత్ ద మైండ్ అండ్ బాడీ బోత్. ఓకే, so if both are okay, then only you will become all right. Or else what happens, suppose if your body is okay and your mind is not okay, you will become sick day by day. Okay, so అందుకే రెండుకు బాగా ఉంచాలంటే ఒకరికి కంప్లీట్ సొల్యూషన్స్ ఏంటంటే లైక్ he must sleep 7 to 8 hours in a day. That is number one. Good sleep ఉండాలి ఒకరికి. And daily basis to 1 hour exercise. Okay, డైలీ బేసిస్లో మినిమం హాఫ్ అన్ అవర్ ఇన్ ద సన్ ఎక్స్పోజింగ్ మీన్స్ ఎండాలు కనీసం 20 minutes టు హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి. ఓకే, లేకపోతే సపోజ్ ఓకే యు ఆర్ ట్రావెలింగ్, యూ షుడ్ ట్రావెలింగ్ విత్ ద ఎక్స్పోజింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ వరకు నేను బండి నడిపిస్తే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆల్రెడీ సూర్యరశ్మి మనకు తగిలితే అక్కడ ఏమవుతుందంటే మనకు డి విటామిన్ మన బాడీలు జనరేట్ అవుతూనే ఉన్నాయి. సో ఏమవుతుందంటే మనకు డి విటామిన్ డెఫిషియన్సీ రాకపోతే కూడా మనకు ఏమవుతుందంటే రకరకాల ఫంక్షన్స్ అన్నీ బాగానే చేస్తాయి అన్నమాట. ఆర్గాన్స్ అన్నీ బాగానే ఫంక్షన్స్ జరుగుతాయి. లేకపోతే డి విటామిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా రకరకాల పెయిన్, రకరకాల ఇబ్బంది, స్కిన్ కూడా పాడైపోతాయి, రకరకాల ఇబ్బందులు మనకు స్టార్ట్ అయిపోతాయి, హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, సో మెనీ ప్రాబ్లమ్స్ హ్యాపెన్స్. సో దీనిలో ఏంటంటే మన బాడీకి కావాల్సింది అన్ని రకాలు రసాయన తత్వం మన బాడీకి ఏదైతే కావాల్సింది అది మనం డైలీ బేసిస్లో కన్జంప్షన్ చేస్తే ఒకటి హ్యూమన్ బాడీ బాగానే ఉంటుంది. అండ్ దాని గురించి మనకు మంచి ఆహారం ఉండాలి, మంచి సన్ ఎక్స్పోజింగ్ కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్క చోట్లు వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ యూ సీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏసీ రూమ్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దే ఆర్ సిటింగ్ ఇన్ ద ఏసీ. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సన్ ఎక్స్పోజర్ అట్ ఆల్. దే ఆర్ ఆల్వేస్ దే ఆర్ వైరింగ్ ద షూస్. అండ్ షూస్ వేసుకుంటే అక్కడ మనకు ఏమవుతుందంటే ఇలెక్ట్రాన్ డెఫిషియన్సీ మన బాడీలో రావడం అవకాశం ఉంది. ఇలెక్ట్రాన్ డెఫిషియన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఇలెక్ట్రాన్ డెఫిషియన్సీ రాకుంటే ఉండాలంటే మనము డైలీ బేసిస్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం బేర్ ఫుట్ నడవాలి, గ్రాస్ మీద అయినా నడవాలి. ఓకే, సో ఎట్లా చేస్తేనే అప్పుడు మాత్రం ఇలెక్ట్రాన్ డెఫిషియన్సీ మన బాడీలో తగ్గుతాయి. అప్పుడు దెన్ అవర్ కార్టిసోల్ లెవెల్ విల్ బి డౌన్ అండ్ ఖచ్చితంగా మనకు హెల్త్ బాగుంటుంది అనమాట. ఓకే, సో మీరు ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సపోజ్ మీ ఇంట్లో ఒకరికి చాలా కోపిష్ఠుడు ఉన్నారు ఒకరు. ఓకే, మనకు ఎంత చెప్పినా ఏది చేసినా కూడా కోపం తగ్గట్లేదు. మీరు వాళ్ళకు ఒక పని చేయండి, సింపుల్గా ఐఎమ్ టెలింగ్ యూ. జస్ట్ మీరు వాళ్ళకు చెప్పులు తీసేయమని చెప్పండి. ఒక గ్రాస్ గార్డెన్కు మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి అక్కడ ఒక 10 to 15 minutes వాళ్ళకు జస్ట్ వాకింగ్ చేయమని చెప్పండి, లేకపోతే అక్కడ కూర్చోండి మీరు. ఓకే, జస్ట్ సిట్ ఆన్ ద చైర్, పుట్ యువర్ లెగ్ ఆన్ ద గ్రాస్. ఓకే, జస్ట్ సిట్ ఫర్ 10 to 15 minutes. వాళ్ళకు కోపం ఇమీడియట్లీ తగ్గుతాయి. ఎంత కోపిష్ఠుడు అయినా సరే విదిన్ 10 to 15 minutes వాళ్ళకు యాంగర్ లెవెల్ అక్కడ డౌన్ అవుతాయి.
అండ్ దాని వెనకాల కూడా రీజన్ ఇదే అనమాట, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ. వెన్ ఎవర్ వీఆర్ వాకింగ్ ఇన్ ద బేర్ ఫుట్, అప్పుడు మాత్రం మనకు ఎలక్ట్రాన్స్ అన్ని మన బాడీకి పాస్ అవుతుంది అండ్ దానివల్ల మనకు కార్టిసోల్ లెవెల్ డౌన్ అవుతుంది అండ్ ఆటోమేటికలీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కోపం తగ్గుతాయి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. పీపుల్ గెట్ ఇరిటేట్ వెన్ ఎవర్ దే ఆర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ కార్టిసోల్ ఇన్ ద బాడీ. సో ఈ కార్టిసోల్ లెవెల్ ఎప్పుడైనా సరే మనం తగ్గించామనుకో ఇన్ ద న్యాచురల్ వే, ఆటోమేటికలీ వాళ్ళకి కోపం తగ్గినట్టే. ఓకే, అండ్ ఈ ఫార్ములా మీరు మీ ఫ్యామిలీలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ యుల్ సీ ద మిరాకల్ విదౌట్ ఎనీ మెడిసిన్స్. Okay, we have some medicines also, natural medicines. So that medicine, once they take it, so their anger level will be down. You must have seen, కొంతమంది ఏం చేస్తారంటే తాగేసి వచ్చి ఈ ఐటమ్ ఆ ఐటమ్ తీసుకొని పడేస్తారు ఇంట్లో. మీన్స్ బ్రేక్, దే విల్ థ్రో ద ఐటమ్స్ అండ్ దే విల్ బ్రేక్ ఇట్. మేబీ ఈవెన్ ఆల్ ద వాల్యుయబుల్ ఐటమ్స్, మేబీ మొబైల్ ఫోన్, మేబీ లైక్ టీవీ, ఆల్ దీస్ ఐటమ్స్ ఆల్సో దే విల్ థ్రో. ఓకే, కోపంతో. ఓకే, అంత అవుట్ బస్ట్ ఆఫ్ ద యాంగర్ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు వాళ్ళకు వేరే ఏం చేయకుండా జస్ట్ మీ దగ్గర సపోజ్ మెడిసిన్ లేదు, ఏం లేదు, మీరు జస్ట్ వాళ్ళకి తీసుకెళ్ళి గ్రాస్ గార్డెన్కు తీసుకెళ్ళండి. 15 minutes మీరు వాళ్ళతో వాకింగ్ చేయండి, లేకపోతే వాళ్ళకు కూర్చోమని చెప్పండి విదౌట్ ఎనీ చప్పలు వేసుకోకుండా కూర్చోమని చెప్పండి. దేర్ యాంగర్ విల్ బి డౌన్. సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ లైక్ ఎలక్ట్రోడ్. సో మన బాడీకి యాక్చువల్గా చూస్తే మనకు ప్రతి ఒక్క ఐటమ్స్ కావాలి. అండ్ మీది మెయిన్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? బోన్స్ అంటే స్ట్రాంగ్ గా. యా, బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే మనకు ఎగ్జాక్ట్లీ ఎనఫ్ కాల్షియం ఉండాలి, ఎనఫ్ ఫైబర్ కూడా ఉండాలి అండ్ సైమల్టేనియస్లీ మనకు మన గట్ సిస్టమ్ కూడా బాగుండాలి. గట్ బాగాలేకపోతే కూడా మన బాడీలో ఏ టైపు మినరల్స్ అయినా సరే, కాల్షియం అయినా సరే, విటమిన్స్ అయినా సరే మనకు సింథసైజ్ అవడం కష్టం. సో గట్ సిస్టమ్కు మనం స్టిమ్యులేట్ చేసి కొంచెం ఫైబర్ ఫుడ్ మనం తీసుకొని కొంచెం కాల్షియం ఇంటేక్ మనం తీసుకుంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బోన్ ఎప్పటికీ స్ట్రాంగ్ ఉంటుంది. దట్ ఈజ్ 1. నెంబర్ 2, మనకు డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి. బోన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా బోన్ డే బై డే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. సో ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అట్లీస్ట్ ఓకే, మీరు చాలా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్ ఎక్సర్సైజ్ మీరు చేయలేకపోతే కూడా అట్లీస్ట్ యూ కెన్ డూ వాకింగ్. సో దర్ ఈస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద వాకింగ్ అట్లీస్ట్. సో నా ఉద్దేశం అది. సపోజ్ యు ఆర్ ఎ యంగ్ చాప్. సో మీలాంటి వాళ్ళు అయితే యూ కెన్ గో ఫర్ జిమ్, యూ కెన్ గో ఫర్ యోగా సెంటర్, యూ కెన్ డూ సమ్ యోగా ఆన్ డైలీ బేసిస్. Then only you will feel more active for the day. That means I am not saying that you are not active, you are very active, but I am telling, in general I am telling, you will become more active than the normal lifestyle. And దానివల్ల మనకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతాయి. ఇమ్యూనిటీ పెరిగితే ఆటోమేటికలీ మనకు తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియం అన్ని కరెక్ట్లీ సింథసైజ్ అవుతుంది మన బాడీలో. ఓకే, అండ్ కాల్షియం అన్ని కరెక్ట్లీ అబ్జర్వ్ అయితే మన ఫుడ్ నుంచి మనకు నార్మల్గా బోన్స్ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇన్ కేస్ కాల్షియం పార్ట్ ఎప్పుడైనా సరే మన బాడీలో సింథసైజ్ కాకపోతేనే మనకు బోన్ డీజనరేషన్ స్టార్ట్ అయిపోతాయి. దెన్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్రోసిస్ విల్ హ్యాపెన్. నెక్రోసిస్ వస్తే ఒకరు నడవడం కష్టము అండ్ వాళ్ళకు అగైన్ దే విల్ ఆస్క్ ఫర్ ద సర్జరీ. అంతవరకు వెళ్ళకుండా ఉండాలంటే మనకు కరెక్ట్లీ డైలీ బేసిస్లో కొంచెం కాల్షియం ఇంటేక్ ఫుడ్ మనం తీసుకోవాలి. మీన్స్ నార్మల్ ఫుడ్ పరంగా మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ నువ్వులు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఇంట్లో నువ్వులు ఉంటుంది. లేకపోతే యూ బై సంథింగ్. సపోజ్ మీ ఇంట్లో లేదంటే మీరు కొనేసండి. 1 కిలో మీరు కొనుక్కొని కొంచెం బ్రౌనీస్ కలర్గా మీరు ఫ్రై చేసి ఒక డబ్బాలు పెట్టేయండి. డైలీ యూ టేక్ 1 spoon. సో యువర్ బోన్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో నువ్వుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. అండ్ పీపుల్ హూ ఆర్ ది నాన్ వెజిటేరియన్, ఫర్ దెమ్ దట్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. సో దే ఆర్ గెటింగ్ ఎనఫ్ calcium from the non-veg. Okay, so people who are eating vegetarian, for them at least nubul is the one of the best item. And milk, even the natural milk, original cow milk or buffalo milk, that is also best for the body ani manam cheppochu. But if somebody is a patient like rheumatism okarku వచ్చేసింది, లేకపోతే ఒకరికి లైక్ సమ్ సెట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉంది, లేకపోతే ఏమైనా సైకోసోమాటిక్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయి, ఎలాంటి వాళ్ళకు మేము వద్దు అని చెప్తాం నార్మల్గా. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మనకు బాగుండాలంటే మనకు కాల్షియం ఇంటేక్ కూడా డెఫినెట్లీ డైలీ బేసిస్లో ఉండాలి. ఫైబర్ కూడా డెఫినెట్లీ డైలీ బేసిస్లో ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ ఫుడ్ మనం తగ్గించి వెన్ ఎవర్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద న్యాచురల్ ఫుడ్ విచ్ ఈస్ గివెన్ బై ద నేచర్.
విచ్ ఈస్ గివెన్ బై ద నేచర్ ఇన్ ద సెన్స్, సపోజ్ మీరు రైస్ అనుకోండి, రైస్ ఒక మనిషి తయారు చేస్తున్నారు, ఓకేనా? నేచర్ ఈజ్ నాట్ గివిన్ రైస్, ఓకే? మనం తయారు చేస్తున్నాం కదా కిచెన్లో. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వాట్ ఎవర్ నేచర్ ఈజ్ గివిన్ దట్ వీఆర్ ఈటింగ్ ఇన్ ద సెన్స్, ఆల్ ద రా వెజిటబుల్స్, raw fruits, okay, ripened fruits, along with that, like leafy vegetables, all the leafy vegetables I am telling. If you are eating in the raw form, so that is called the natural food. Yeah. And why I am telling you that, దానిలో ఎట్లా ఉంది అంటే, like we are getting all sort of very very important medicine in that, which is growing under the sunlight. Okay, so సన్లైట్లు పెరిగే ఐటమ్స్లు ఇదే అన్నీ వస్తున్నాయి అన్నమాట. దీనిలో యాక్చువల్లీ ఫైటోన్యూట్రియంట్స్ చాలా హయ్యర్ క్వాంటిటీలో ఉంది, అండ్ ఆక్సిజన్ ఆల్సో చాలా హైయర్ క్వాంటిటీలో ఉంది. హార్మోన్స్ కూడా దాని నుంచి మనకు చాలా ఎక్స్ట్రా క్వాంటిటీలో మనకు వస్తాయి మన బాడీకు. సో ఎవ్రీథింగ్ విల్ బి బ్యాలెన్స్, ఓకే? అండ్ ఆక్సిజన్ ఆల్సో వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దాట్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. సో దాని గురించి ఈ పచ్చిగా ఉన్న ఐటమ్స్, రైపెన్ ఐటమ్స్, అండ్ విచ్ ఇస్ గివెన్ బై ద నేచర్, యాజ్ ఇట్ ఈస్ మీరు తినడం స్టార్ట్ చేశారంటే, so those medicines also we are consuming on daily basis. Yeah. And once you are boiling it, you won't get that much of item. So అక్కడ సగం మెడిసినల్ ప్రాపర్టీ అక్కడ తగ్గిపోతుంది, ఓకే? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది, కాల్షియం టాబ్లెట్స్ని అవాయిడ్ చేసి న్యాచురల్గా మన హెల్త్ని ఎలా హెల్తీగా ఉంచుకోవచ్చు, మన బోన్స్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అన్న దాని గురించి అయితే మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.